ఇప్పుడు అందరి కళ్ళు ఢిల్లీ వైపే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసే పనిలో పడింది. గత 2 రోజులుగా ఏఐసీసీ పెద్దలు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేరళ పగ్గాలు చేపట్టే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. కేరళ సీఎం రేసులో ప్రధానంగా 3 పేర్లు వినిపించాయి. ప్రతిపక్ష నేతగా ఉన్న విడి సతీశన్, సీనియర్ నేత రమేష్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్. అయితే కొత్తగా ఎన్నికైన 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు ముఖాముఖి భేటీ అయ్యారు. ఈ భేటీలో అత్యధిక శాతం మంది ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ నాయకత్వానికి జై కొట్టినట్లుగా సమాచారం. పార్టీ అధిష్టానం కూడా జాతీయ స్థాయిలో వేణుగోపాల్ సేవలను గుర్తించడమే కాకుండా కేరళలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సరైన వ్యక్తి అతనేనని భావిస్తుంది. మరోవైపు సతీశన్ వర్గం కూడా తమ ప్రయత్నాలు చేస్తుంది. కానీ అంతిమంగా హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ కానుంది. అంతిమ నిర్ణయం హైకమాండ్ వేణుగోపాల్ వైపే ఉన్నట్లు కూడా ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. కేరళ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు ఢిల్లీ వైపే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసే పనిలో పడింది. గత 2 రోజులుగా ఏఐసీసీ పెద్దలు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేరళ పగ్గాలు చేపట్టే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు ఫోన్ ద్వారా. అనిల్, చెప్పండి, కేసీ వేణుగోపాల్కే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ప్రధానంగా కనబడుతున్నాయా? ఎస్ లక్ష్మణ్, అటు తమిళనాడులో ఏ పార్టీ ప్రభుత్వాన్ని చేపట్టబోతుందో అనేటువంటి ఉత్కంఠ ఎలా ఉందో, ఇటు కేరళలో ఎవరు ముఖ్యమంత్రి పీఠ పైన కూర్చుంటారన్నటువంటి ఆసక్తి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే ఏదైతే మొన్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ ఘన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంపికపై ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ అయితే ప్రస్తుతం కసరత్తు ముమ్మరంగా చేస్తా ఉంది. 140 స్థానాలకు గాను 102 స్థానాలు గెలుచుకున్నటువంటి యూడీఎఫ్ స్పష్టమైనటువంటి మెజార్టీతో సాధించింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ, అదే యూడీఎఫ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇందులో 102 స్థానాల్లో 63 స్థానాలు గెలుచుకుంటే మిగతా 39 స్థానాలు మిత్రపక్షాన్ని కూడా గెలుచుకున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ కేరళ పగ్గాలు చేపట్టేటువంటి అవకాశాలు మనకు ఎక్కువగా అనిపిస్తా ఉన్నాయి. ఎమ్మెల్యేల మద్దతు కూడా, అంటే కొత్తగా ఎవరైతే ఎన్నికయ్యారో 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలో అత్యధిక శాతం మంది, ముఖ్యంగా 45 నుండి 47 మంది ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ నాయకత్వానికే వాళ్ళు జై కొడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో అంటే రేసులో మరికొంతమంది నాయకులు ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో విడి సతీశన్ కావచ్చు, సీనియర్ నాయకులు రమేష్ పేర్లు కూడా ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం వేణుగోపాల్ పేరుని ఎక్కువగా మనకు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే తుది నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్ ఎవరైతే ఉన్నారో ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే ఈ విషయాన్ని తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. అధికారికంగా రేపు లేదా ఎల్లుండి కేరళ నూతన ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలే కేరళకు కాయబోయేటువంటి ముఖ్యమంత్రిగా అయితే మనకు పేరు ఎక్కువ వినిపిస్తా ఉంది. అటు అధిష్టానం కావచ్చు, గెలిచిన 63 మంది ఎమ్మెల్యేలు 47 మంది కూడా ఆయనకే మద్దతు తెలపడంతో సో కేసీ వేణుగోపాల్ అనేటువంటి వ్యక్తి కేరళ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా మనం చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ అండి.